తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లు కాకముందే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న జరగబోతున్న అభివృద్ధి పనులు అక్షరాల 658 కోట్ల రూపాయలు. 2 ఏళ్లు కాకముందే అక్షరాల 658 కోట్ల రూపాయల వ్యయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ అభివృద్ధి పనులు చేపట్టామంటే దానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులు, అదేవిధంగా మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, అధికారులు అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క పనులు ఇంత పెద్ద ఎత్తున వేగవంతంగా జరుగుతున్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక జాతరని తలపించే రీతిలో ఈ యొక్క అభివృద్ధి పనులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో ముందుకు సాగుతున్నాయి. అది కూడా కాకుండా శంకుస్థాపన చేసిన సమయంకే ప్రారంభోత్సవం తేదీని కూడా ప్రకటించే అలవాటు ఈ యొక్క నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి ఉంది. చెప్పిన తేదీ ప్రకారం ప్రారంభించి ప్రజలకు అందిస్తున్నామంటే దానికి కారణం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా బీజేపీ, జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, యూనిట్ ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్టీ వివిధ స్థాయిల్లో ఉన్న నాయకులు అందరూ కూడా ఎక్కడికక్కడ తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముగ్గురిని కూడా సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో ఆ యొక్క పనుల మీద అంకిత భావంతో దృష్టి పెట్టబట్టే ఇది సాధ్యమవుతుంది. ఈ యొక్క శంకుస్థాపనల్లో ఎక్కడికక్కడ స్థానిక ప్రజలే ప్రారంభించి స్థానికంగా ఉన్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులే ముఖ్య అతిథులుగా ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ అభివృద్ధి పనుల జాతరలో భాగంగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ నెల 15వ తేదీ ఉదయం 8 గంటలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అక్షరాల 17 కోట్ల రూపాయల వ్యయంతో 168 అభివృద్ధి పనులు, 17 కోట్ల రూపాయల వ్యయంతో 168 అభివృద్ధి పనులకి శ్రీకారం చుడుతున్నాం. 15వ తేదీ ఉదయం 8 గంటలకి ఒకే సమయానికి 168 చోట్ల స్థానిక ప్రజలే ప్రారంభోత్సవం ఆ యొక్క శంకుస్థాపకులుగా ఉంటారు. అదేవిధంగా శంకుస్థాపనలో ఎక్కడికెక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ పనులు కూడా ఈ నెల 15న శంకుస్థాపన చేస్తున్నాం. 60 రోజుల్లో అంటే మే 15 నుంచి జూన్ 15, జూలై 15 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందించే బాధ్యత తీసుకుంటున్నామని చెప్పని మీ అందరి ముందు కూడా సవినయంగా మనవి చేస్తూ ఇంతటి అభివృద్ధికి కారకులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం ఇంత కష్టపడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దిగజారిన అన్నింటినీ కూడా గాడిని పెడుతూ తన అపార పరిపాలన అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరో పక్క సంక్షేమ కార్యక్రమాలు, మరో పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ అన్నిటికీ మించి ఏదైతే ఆంధ్ర రాష్ట్రం ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఒకటే, అది ఒక ఆంధ్రప్రదేశ్. అలాంటి ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన అమరావతి ఏకైక రాజధానిని శరవేగంగా పరుగులు పెట్టిస్తూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ అన్నిటికీ మించి మన బిడ్డల ఉద్యోగాల కోసం. ఎందుకని చెప్తున్నానంటే నేను గతంలో చాలాసార్లు చెప్పున్నా, మళ్ళీ కూడా చెప్తాం. 25 ఏళ్ల ముందు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కంప్యూటర్లు అంటే చాలామంది హేళన చేశారు. కంప్యూటర్లు కూడు పెడతాయా గూడు పెడతాయా అన్నారు. మేమందరం కూడా నిజమేగా అనుకున్నాం. కానీ ఆ తర్వాత ఆ కంప్యూటర్లు కూడు పెట్టడం కాదు, గూడు కూడా ఇచ్చాయి. కొన్ని లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపాయి. ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా తెలుగు వాళ్ళు అటు ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క కంప్యూటర్ రంగంలో ఉద్యోగాల కల్పన జరిగిందంటే దానికి కారణం ముందు చూపు, చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు.